అది ఎవడో ముఖ్యమంత్రి కొడుకో లేకుండా ఇంకొకటి ఏదైనా కావాలంటే వాళ్ళని సమర్థించడం కాదు మీ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ ఇక్కడటువంటి సామాన్య పౌరుల యొక్క మానాన్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మీది. అందుకు మీకు యూనిఫామ్ ఇచ్చారు, అందుకు మీకు వెపన్ ఇచ్చినారు. మీకు వెపన్స్ ఇచ్చింది, మీకు యూనిఫామ్ ఇచ్చింది, మీ ఇష్టం వచ్చిన మీద దౌర్జన్యం చేసి ఒక రౌడీల మాది వ్యవహరించేదానికి కాదని చెప్పి నేను ఈ పోలీసులకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా కొంతమంది నాయకులు ఎవరైతే ఈ పనికి పూనుకున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చేసేటువంటి ఈ దుస్సాంప్రదాయం వల్ల మీరు బాగుపడతారేమో కానీ ఈ సమాజం అంతా ఏమవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రకంగా ఎలక్షన్స్ జరిగి ఈ రకంగా మీరు పోలీసులు కుమ్మక్కైపోయి మీకు కావాల్సినటువంటి ఓట్లు మీరు వేసుకుంటే ప్రజల యొక్క మ్యాండేట్ ఎందుకు కోరుతారు? ఎవరైనా ప్రజలకు ఎక్కడైనా విలువ ఉంటుందా? ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా ఆభరణము, ఏదైనా ఆశ, ఏదైనా గొప్ప ఆస్తి ఎవరికైనా ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓటు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఓటుని వినియోగించుకోలేకుండా ఆ ఓటును కూడా మీరు లాగేసుకుంటే అసలు మనకు 1947లో మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యానికి ఏం తేడా అని చెప్పి నేను అడుగుతున్నాను. 1947 ముందు ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దౌర్జన్యాలు చేయలే. ఈరోజు ఇక్కడ నాయకులను అడుగుతున్నా, ఏమయ్యా మీకు ఒక చిన్న పదవి కావాలా? ఆ పదవి కోసము ఇంత గ్రామాలు చిచ్చు పెట్టాలనా? అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు 4 రూపాయలు ఆదాయ వనరులు కావాలా? వేరే మార్గాలు లేవా అని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ ఎవరో ఒక ఆయన వారికి సునకానందం ఉంది, అతను ఏదో ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇది కరెక్ట్ టైం అని చెప్పి మీరు పోయి వాళ్ళని మెప్పించేదానికి ఈరోజు ఈ పల్లెల్లో రాసేటువంటి నిప్పు, మీరు పెట్టేటువంటి నిప్పు ఈ రాష్ట్రానికంతా దహనకాండగా మారుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం పోయినప్పుడు ఈ గ్రామాల్లో ఓటింగ్ జరగకుండా మీ ఇష్టానుసారం మీకు కావాల్సినటువంటి అభ్యర్థులు మీరు నిలుపుకోవాలన్నప్పుడు ప్రజలు గెలిచినట్ట, రౌడీజం గెలిచినట్ట మీరు ఆలోచన చేయండి. రౌడీల కోసమా ఈ రాజ్యము? లేకుండా అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎవడు చెప్తే ఆ పేర్లు టిక్కు కొట్టుకొని వాళ్ళని వేసేదానికే? రాజ్యాంగం మార్చి నేను పెట్టుకొని టికెట్ చేసుకొని నేను సర్పంచ్ చేసుకుంటాను పెట్టుకొని చేసుకో. ఎన్నికలు ఎందుకు పిలవాలా? ఎన్నికలు పిలిచినప్పుడు ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల, ఆ ఎన్నికల్లో ప్రజల యొక్క అభిప్రాయం రావాలనేది దృష్టి పెట్టుకోవాలి. కానీ ఇంత చౌకబారుగా చేయకూడదు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, సామాన్య ప్రజలు కూడా కోరుతున్నాను, ఇటువంటి పరిస్థితులు చేయడం వల్ల కొంతమంది నాయకులు ఈగో సాటిస్ఫై అవుతుందేమో, కొంతమంది నాయకులు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ మెప్పు కోసం చేసుకోవచ్చేమో, కొంతమంది నాయకులు వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు సరిదిద్దుకోవచ్చేమో. కానీ అంతిమంగా నష్టపోయేది ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రకమైన దాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలి. ఎస్పెషలీ ఒక డిఐజీ పనికిరానోడు, ఒక డిఎస్పీ పనికిరానోడు, లేకుండా అంటే అక్కడ ఒక సిఐ పనికిరానోడు, మిగిలిన పోలీసులకి ఏమైందా? మీకు ఎందుకు సహకరించాలా? ఇటువంటి విచ్చలవిడితనాన్ని ఎందుకు ప్రోత్సహించాలి? మనము ఏ హక్కుతో మీరు కూర్చొని అనేటువంటి గ్రామస్తులందరినీ భయపడిచ్చినారు? గ్రామాల్లో లేకుండా గ్రామాల్లో ఉండాల్సిన వాళ్ళు ఊరు దాటి ఎక్కడో కళాల్లో, ఎక్కడో చేలల్లో, లేకుంటే వాళ్ళ బంధువుల దూరంగా పోయి దాక్కోవాలా? పరాయి ఊరోళ్ళు వచ్చి ఈ ఊళ్ళలో తిష్ట వేసేటువంటి దౌర్భాగ్యాన్ని కల్పించినారే, ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. సిగ్గు కాదా ఇది? అండ్ ఏ నాయకుడైతే దీన్ని ప్రోత్సహించాడో ఆ నాయకునికి చెప్తున్నా, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఇదే నీకు శాపంగా మారుతుంది. గుర్తుపెట్టుకో. అరాచకంతో, అన్యాయంతో, అక్రమాలతో ఈ ప్రజాస్వామ్యాన్ని నువ్వు గెలవాలనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకోరు. నేను మరొకసారి పిలిపిస్తున్నాను, ఇటువంటి అసాంఘిక శక్తుల మీద ప్రతి ఒక్కరూ తిరగబడాలా. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలా. నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు నేను చెప్తున్నా, అసలు ఇంత విచ్చలివిడిగా, ఇంత అనాగరికంగా ఇక్కడ బూత్ క్యాప్చరింగ్ చేసుకొని ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరిని కూడా రానిలేదే. కూర్చొని 2 పోలింగ్ బూత్లు రీపోలింగ్ పెడతావా? అది అర్ధరాత్రి 3 గంటలకు.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు కళ్ళు తెరవండి ఒకసారి. నువ్వు న్యాయం చేయాలంటే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలు ఒక ఫార్స్, ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికలు ఒక ఫార్స్. ప్రజాస్వామ్యం మీద గౌరవం పెరిగే రకంగా మీ యాక్షన్స్ ఉండాలా. అంటే టోటల్ బ్యాన్ చేసుకొని మళ్ళా ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ పిలిచాలా. అప్పుడు ఏ పార్టీ అయినా గెలవనీలే, ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. అటువంటి పరిస్థితులు గెలవకుండా ఏదో మీ మీద మచ్చ రాకుండా ఉండడానికి ఒక బూతో 2 బూతులు ఏమైతే 10,000 ఓట్లు రిగ్ చేసుకుంటే ఈరోజు కూర్చొని నువ్వు 2 బూతుల్లో రీపోలింగ్ ఇక్కడ జరిగినాయనేటువంటి మాట చేస్తే ఏం న్యాయం జరుగుతుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇది మీకు సిగ్గుచేటు. దీనివల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు. ఇటువంటి పరిస్థితి రానియద్దండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది, అక్రమాలు చేస్తే అన్యాయాలు చేస్తే ఎంత వారి మీద కూడా చర్య తీసుకుంటుంది, మళ్ళా బై ఎలక్షన్ పెడుతుంది అనేటువంటి ఒక సందేశాన్ని మీరు పంపించండి. ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఒక ఫ్రెష్ డేట్ ఇచ్చి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళా ఎన్నికలు పెడితే భవిష్యత్తులో ఎవరు కూడా ఇంత పనికిరాని పని చేసేదానికి పూనుకోరు. అది గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ గారు. ఒక్క బూతు 2 బూతులు పెట్టుకొని నీ చేతులు దులుపుకొని పోవాలనేది కాదు. ఏదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏదో నాకు పదవి వచ్చింది 4 రోజులు గడపాలనేది కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిస్వార్థంగా ఎటువంటి భయము ఎటువంటి ఆందోళన లేకుండా ప్రతి సామాన్య పౌరుడు ఎవడైతే ఆ యొక్క గ్రామాల్లో ఓటర్ ఉంటాడో వాడు స్వేచ్ఛగా పోయి ఓటేసేటువంటి పరిస్థితి పెట్టాలా. అది నీ కర్తవ్యం. అది ఏ రోజైతే భంగం జరిగిందో ఆ టోటల్ ఎలక్షన్ కౌంటర్మ్యాన్ చేసుకుని మళ్ళీ 3-4 రోజులు పిలుచు. ఇంకోసారి పిలిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయాలు జరుగుతాయా? ఇటువంటి పోలీసులు ఇటువంటి రాజకీయ నాయకులు ఎవడైనా వాళ్ళు చేతులు కలుపుకుంటే ప్రజలకు అన్యాయం జరిగేదాని పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంకొక ఎస్టేట్ ఈరోజు మన పత్రికా విలేకరులు నేను అడుగుతున్నాను, ఉదయం 4:30 గంటలకు మొదలైంది దహనకాండ, మధ్యాహ్నం 10:30 వరకు విచ్చలవిడిగా కూర్చొని దాడులు చేస్తారు, ఎవరిని రానిలా. ఓటర్లు పోతే స్లిప్పులు లాగేసుకొని చించుకొని తరిమినారు. ఏజెంట్ పోతే వాడి చొక్కాలు చించి వాడి యొక్క ఏజెంట్ ఫారాలు చించినారు. కనీసం ఒక పత్రికా విలేకరులుగా మిమ్మల్ని దగ్గరికన్నా రానిచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. దయచేసి నా యొక్క ఆవేదన మీరు ఒకసారి గ్రహించండి. మిమ్మల్ని అన్నాననేటిది కాదు. మీరు ఒక విలేకరులుగా ఉండి ఆడ అన్యాయం జరుగుతూ ఉందంటే మీరు కనీసం అక్కడికి పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ 4th ఎస్టేట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి.